నీళ్ళు బాగానే ఉండే ఇప్పుడు ఎవరు ఎత్తిపోయినా ఉండగా ఓ 4 కడలు ఉంటాయి. మళ్ళీ రేపు మంచిగా పడదాం ఫ్రెష్గా పండగ కదా. చూడు బాగుండవే. బాగాలేవు కానీ ఎత్తిపోసి కనీసం ఒక రోజుల్లో కాలు పెట్టాలి దానికి. ఎండ కొట్టాల, ఎండ కొట్టి ఆ పాకరల్లో గీరేస్తే నీటి కుడుతుంది బా. మన ఇంట్లో ఎప్పుడు నీళ్ళు ఉండాల, ఎందుకంటే పిల్లలు కాడు ఉన్నారు. పిల్లగాడు ఎన్ని వాడతాడు నీళ్ళు? వాన్ బట్టలకి ఇంకొర్రైనా వాని బట్టలు పడరాని బట్టిన ఆరాధన. వాని బట్టలు ఎన్ని ఉంటాయి ఏం కదా, గింత బట్టలు అయ్యి అదే ఎక్కువ. బాగానే వస్తుందిలే. నువ్వు బాగా వస్తలేవులే కానీ హౌజు నీళ్ళు పర్లేదు బాగానే వస్తున్నావు. నువ్వు మాత్రం సుఖలు వస్తున్నావు. అంతే రాత్రి కూడా సుఖలు వస్తాయి. ఈ నీళ్ళు వాడని ఇప్పుడు ఏం వాడతావు? గబ్బు నీళ్ళు పాకర ఉన్నాయి. ఇంకే ఉన్నాయి నీళ్ళు. వారానికి ఒక బ్రష్ కొనిచ్చుకునేటి మళ్ళీ ఎక్స్ట్రా పోయింది. 6 తెచ్చిటి మేము ఆడబెట్టిన వాడిని కాసి వారం రోజులు అయిందిరా అంటే వినకపోతే నెల 2 నెలల అండి కొనుక్కొచ్చినాక గంటకే ఇంట్లో తేలేము. అది పాతది 15 రోజులే మైండ్ అంతే. సరేలే తెలియదు అంటే ఓకేలే కానీ తెచ్చలేవంటే మరి ఏం చెప్పాలా? ఎవరైనా చూస్తున్నారా? ఎక్కడ గేర్లా వదినా నువ్వు యా ముగ్గు వేస్తున్నావు? మనం మంచి ప్లాన్ చేసినావా? ముగ్గులు జగ్గేస్తున్నా కానీ నీవే మంచి మంచి ముగ్గులు వేస్తావు. నాటివి ఆ రోజు అదా అంటే నోట్స్ నిండగా నింపినవి లేబ్బా. అంతేనా? సుక్కలు వస్తున్నావు. పొద్దున చేయొచ్చు ఇవన్నీ. పొద్దున్న పని ఇంకా మస్తు ఉంటుంది. పిల్లల కల బండ దోశగా అంట్లో కసు గడవాసి తెస్తే మరి చిన్నది గొడవాచి అడు ఉంది అలా నడుస్తుంది. మరి చేపించుకొస్తే నడుస్తుంది అది. మరి ఏమే ఇంకా సెల్లు దానికి అది 100 రూపాయలన్నా పెడితే చేపిస్తే వస్తుంది కానీ నడుస్తుంది అది. ఇంట్లో వాచ్లే ఏమేమో చేస్తాను. వాచ్ అర్థమైతే నీకు అది
గంటల్లోకి తెలుస్తుంది. మరి అది ఏమైలేదు, అది జామ్ అయినట్టు అయింది ఎక్కువ గంట గంటకి అదైతే తెలుస్తుండే, అది గంట 5 నిమిషాలు అయితే తెలియవు. పేరు చెప్తుంది కదా దిక్కు ఒకటి అయింది, పేరు చెప్పదు కానీ గంటలా కొడుతుంది ఒక కొట్టదు అది. ఇది ఒక కొట్ట తిరిగేదే అర్థం చేసుకున్నాం. 8, 7 అట్లా గంటల్లోకి పెట్టుకున్నాం.